అవును, మా అబ్బాయిలు జాబ్ తెచ్చుకోవడానికి నానా సంకలు నాకుతుంటే ఇంత ఫాస్ట్గా నీకు జాబ్ ఆఫర్ ఎవడిచ్చాడు? అది మా ఫ్రెండ్. అడుగుతుంది నిన్నే. నిన్నే అడిగేది. ఫ్రెండ్ రికమెండ్ చేశాడు. ఓ, ఎవరా ఫ్రెండ్? వరుణ్. అనుకున్నా. అనుకున్నా. ఏయ్, వరుణ్ ఎవరు? నా ఫ్రెండ్. ఏమైంది? ఫ్రెండా? ఆ చెత్త నా కొడుకు అమ్మాయిలకి ఎలాంటి రీల్స్ పంపించాలో తెలీదా? అన్నీ 18+ డబుల్ మీనింగ్ రీల్సే. ఇవి చెక్ చేయడానికే పాస్వర్డ్ తీసుకున్నావా? మొహం పగులుద్ది. నేనేం అడుగుతున్నా, నువ్వేం చెప్తున్నావు? ఫ్రెండ్లా ఉండాలి కానీ ఎందుకంత లీనియన్స్ ఇచ్చేవాడికి? ఇప్పుడు ఎందుకు అంత సీరియస్ అవుతున్నావు? వాడు నా స్కూల్ మేట్, చిన్నప్పటి నుంచి పరిచయం. ఇంకా రీల్స్ అంటావా? సోషల్ మీడియాలో 90% డబుల్ మీనింగ్ మీమ్సే ఉన్నాయి. ఏదో సరదాగా షేర్ చేసుంటాడు అంతే. ఓ, సరదాగా. అది సరదాగా లేదు. వాడు పంపించే రీల్స్ బట్టే అర్థమవుతుంది వాడి ఇంటెన్షన్స్ బ్యాడ్గా ఉన్నాయని. ఇప్పుడు ఎందుకు ఇంత సీన్ చేస్తున్నావు? సరే, నేను తనకి చెప్తాను ఇంక నుంచి అలాంటి రీల్స్ సెండ్ చేయొద్దని. చెప్పడం కాదు, ఫస్ట్ వాడిని కట్ చేయి. నీకు అర్థం కాకపోవచ్చు కానీ నాకు తెలుస్తుంది వాడి ఇంటెన్షన్స్ ఏంటో అని. సరే, ఫస్ట్ నువ్వు రిలాక్స్ అవ్వు. చెప్పావుగా, ఇంక నేను చూసుకుంటాను. ఇంకా వాడితో టచ్లో ఉన్నావా? నీకు ఆల్రెడీ చెప్పానుగా. నేనేం టచ్లో లేను. యాక్సిడెంటల్గా కలిశాడు. మన సిచ్యువేషన్స్ తెలుసుకొని జస్ట్ ఫేవర్ చేస్తున్నాడు అంతే. ఓ, ఫేవర్ చేస్తున్నాడా? ఫేవర్. జాబ్ లేదు, తొక్క లేదు, నా తంటా లేదు, నేను పడతాను. మూసుకొని ఇంట్లో రామ్, కూర్చో. please. ఏయ్, ఏమైనా తినేది ఉందా లేదా? నాకు ఆకలిగా లేదు. నాకు ఆకలేస్తుంది. ఇదిగో. తినిపించు. తినిపించమంటే తినేలా చూస్తున్నావు ఏంటి? పెట్టు. ఆకలిగా లేదని చెప్పానుగా.
అలగడానికి పోట్లాడడానికి ఎనర్జీ ఉండాలిగా. తిను. మ్మ్. ఓయ్, మ్మ్. నువ్వు అనుకున్నట్టు వరుణేమంత బ్యాడ్ కాదు, మంచోడు. ఒక ఫ్రెండ్గా జాబ్ ఇప్పించాడు అంతేగా. మ్మ్. మరి నేను జాబ్కి వెళ్ళనా? నా బంగారం కదా, ప్లీజ్ ఒప్పుకోకన్నా. ఏది ఊ అను, ఊ అను బంగారం. మ్మ్. హా? ఊ నిజంగానా? నిజంగానే నీకు నచ్చింది చెయ్యి. నాకు నచ్చడం కాదు, నువ్వు హార్ట్ఫుల్గా చెప్పు. ఓకే కదా? ఓకే బంగారం. లవ్ యూ కన్నా. ఎక్స్క్యూజ్ మీ సార్. యా, కమిన్. గుడ్ మార్నింగ్ సార్. వరుణ్ చెప్పాడు మీ పేరు. జానకి సార్. యా, జానకి. నైస్. ప్రీవియస్గా ఎక్కడైనా వర్క్ చేసిన ఎక్స్పీరియన్స్ ఉందా? లేదు సార్. ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. మీ రెజ్యూమ్ చూశాను అండ్ వరుణ్ కూడా నీ గురించి చాలా పాజిటివ్గా చెప్పారు. శాలరీ అండ్ జాయినింగ్ డీటెయిల్స్ మెయిల్ చేస్తాం. అండ్ వెల్కమ్ టు ఏడియో. థ్యాంక్ యూ సార్. కన్నా, హే, ఏమైంది? గుడ్ న్యూస్, నాకు జాబ్ కన్ఫర్మ్ అయింది. హే, కంగ్రాట్స్. ఏడీఓ కంపెనీలో ఆడిటర్గా. అన్ని కటింగ్స్ పోను, నెలకి 25K శాలరీ. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ మై గర్ల్. థ్యాంక్ యూ కన్నా.
థ్యాంక్ యూ వరుణ్, రైట్ టైంకి హెల్ప్ చేశావు. హే, ఐఎమ్ యువర్ ఫ్రెండ్ జాను. నీకు నేను కాకపోతే ఇంకెవరు తోడుంటారు? నో జాను, నిజంగా మీ హస్బెండ్ చాలా లక్కీ. ఎందుకు? ఎందుకంటావేంటి జాను? నీలాంటి అందమైన అమ్మాయి వైఫ్గా రావడం లక్కే కదా. నువ్వు తప్పుగా అనుకోనంటే ఒక విషయం చెప్పనా? ఏంటి? ఐ ఫెల్ట్ వెరీ జెలస్ జాను, నీలాంటి అమ్మాయి నాకెందుకు దొరకలేదా అని. అలా థింక్ చేయకు వరుణ్, రైట్ టైంలో రైట్ పర్సన్ నీ లైఫ్లోకి వస్తుంది. కానీ నువ్వు రావు కదా జాను. ఐ మీన్ నీలాంటి అమ్మాయి దొరకదు కదా అని. చూడు వరుణ్, నాలాంటి అమ్మాయి కాదు, నీకు రాసిపెట్టి ఉంటే నాకంటే బెటర్ అమ్మాయి వస్తుంది. సో ప్లీజ్ ఈ టాపిక్ ఇక్కడితో వదిలేసేయ్. ఓకే కూల్. ఇప్పుడు ఎందుకు ఇంత ఇరిటేట్ అవుతున్నావు? నథింగ్ వరుణ్. సరే, నేను వెళ్తాను. రామ్ వెయిట్ చేస్తూ ఉంటాడు. పెళ్ళి అయిపోయాక బాగా మారిపోయావు మామ. అంత లేదు. తెలుస్తుందిరా, బాగా బిజీ అయిపోయావు. సరదాగా మాట్లాడే టైం కూడా లేదు నీకు. అన్నీ తెలిసి కూడా ఎందుకురా ఇలా మాట్లాడుతావు? బిజీ లేదు, ఏం లేదు. సర్లే కానీ ఇంకేంటి విశేషాలు? ఎలా ఉంది మ్యారేజ్ లైఫ్? ఏదో అలా. చెప్పడం మర్చిపోయా, జానుకు జాబ్ వచ్చిందిరా. ఇది కదరా గుడ్ న్యూస్. అయితే మనం పార్టీ చేసుకోవాల్సిందే. జాబ్ బేరా వచ్చింది, శాలరీ కాదు. పార్టీ చేసుకోవాలంట. నాకు జాబ్ వచ్చినప్పుడు చూద్దాంలే. నీకు కూడా వస్తుందిలేరా, ట్రై చేస్తున్నావుగా. కాఫీ తర్వాత తాగుతాలే, కానీ ముందు ముద్దివు బంగారం. కాఫీ ఒలికిపోద్ది. పడిపోకుండా పట్టుకో. ఆ మాత్రం కంట్రోల్ చేయలేవా? చెక్కిలి గింతలు పుడుతున్నాయి, వత్తిలేస్తా చెప్తున్నా. వదిలేస్తే నా పైనొట్టే. సైకో, పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేయకు. టెంపుల్కి వెళ్ళాలి, కాఫీ తాగి బుద్ధిగా రెడీ అవ్వు. దేవుడా, రామ్తో పెళ్లి జరగాలనుకున్నాను. ఈరోజు తన భార్యగా నీ ముందుకు వచ్చాను. అలాగే మా మధ్య ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా ఒకరికొకరు తోడుగా ఉంటూ లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండేలా ఆశీర్వదించు స్వామి. నాకు పెద్దగా కోరికలు లేవు, ఉన్న దాంట్లో హ్యాపీగా ఉన్నా. అందుకే నా భార్య ఏ కోరిక కోరినా కోపం తెచ్చుకోకుండా తీర్చే స్వామి. చాలా ప్రశాంతంగా ఉంది జాను, నీతో కలిసి ఇలా గుళ్ళో. నీకు గుర్తుందా, పెళ్ళికి ముందు నీతో చాలాసార్లు చెప్పేదాన్ని పెళ్ళయ్యాక మన ఇద్దరం కలిసి గుడికి వెళ్ళాలి అని. నీ కోరికలు బాగా బలమైనవి బంగారం, అందుకే అన్నీ ఇలా నిజమైపోతూ ఉంటాయి. స్వార్థం లేకుండా కోరుకుంటా కాబట్టే ఇలా సార్థకమవుతుంటాయి. అబ్బో నిజమే. మరిందాకేం కోరుకున్నావు? మనసులో ఉన్న కోరికలు మనసులో ఉంచుకున్నప్పుడే మంచిగా నెరవేరుతాయి. పైకి చెప్పామనుకో ఫ్లాప్ అయిపోతాయి. ఓ అవునా? అయినా నీ కోరికలేంటో నాకు తెలియదా? పెళ్లి చేసుకోవాలనుకున్నావు, జరిగిపోయింది. ఇప్పుడు పిల్లలకు స్కెచ్ చేసి ఉంటావు. ఈ కోరికేదో నాదిలా లేదే. సార్ గారికి బాగా తొందరగా ఉన్నట్టుంది నీ కటౌట్ని నా కడుపులో దింపాలని. నో నో నో,
నాలా కాదు, నాకు నీ జిరాక్స్ కాపీ కావాలి. అప్పుడే కదా నిన్ను భరించడం ఎంత కష్టమో నీకు క్లారిటీ వస్తుంది. రామ్, ఎంత కొవ్వు నీకు! నేను నీకు టార్చర్ చేస్తున్నానా? నొప్పేస్తుంది బంగారం, బంగారం నొప్పేస్తుంది, నొప్పేస్తుంది. అసలు చూసావా, అసలు ఇది టార్చరే కాదు, ఎంత క్యూట్గా కోపడుతున్నావో. ఈ క్యూట్నెస్ని డబుల్ చేయడానికి నీలాంటి క్యూట్ కూతురు కావాలంటున్నా. ఫస్ట్ పాప కాదు, బుజ్జి బాబు అయితే బెటర్ కదా. సర్లే, నువ్వు నేను అనుకుంటే సరిపోతుందా? ఆ శివయ్య మనసులో ఏటున్నాదో. అమ్మా జాను, అమ్మా